26వ అధ్యాయము 12వ వచనం. లేవీకాండము 26వ అధ్యాయం 12వ వచనం. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడిన ఇందును, మీరు నా ప్రజలై ఉందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ దినము నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడండి అయా. నీ మాటలే జీవం కలిగినవి, నరుని మాటలు నరుని ఆలోచనలు ప్రయోజనకరమైనవి కావయ్యా. నీ ఆలోచన మాకు అందాలి, నీ మాట మాకు అందాలి, నీ ఉపదేశం మాకు కావాలి. కనుక దేవా, నన్ను మరుగుపరచు, నన్ను పరిశుద్ధపరచు, నా నోటికి తోడయుండు. నా నోట నీ ఆత్మ, నీ వాక్కు నుంచి నీ ఆలోచన, నీ నడిపింపు, నీ సహాయము నాకు ఇచ్చి నన్ను బలపరిచి నీ పాత్రగా వాడుకోమని, ప్రతి బిడ్డకి వినుబుద్ధి ఇమ్మని, లోబడే మనసుమని, పశ్చాత్తాపంతో కార్యం చేసి నాయనా నీ రక్షణ కలిగించమని, నీ కార్యం చేసి నీ కృపా మేలు దేవుని మీరు కలుగు చేయమని, దుష్టుడి యొక్క ఆటంకాలు అల్లరి దూరపరచమని, నీ కార్యాలు చేసి మేలు రక్షణ క్షేమాన్ని సహాయం చేసి యేసు నామమున అడుగుతూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకున్నాము. ఈ మాట మీరు జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు తన ప్రజలతో సెలవిస్తున్న మాట అదేంటంటే, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడై ఇందును, మీరు నాకు ప్రజలై ఉందురు. హల్లెలూయా. దేవుడు తనను తాను మనుషులకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తన కార్యాలు మనుషులకు తెలియచేస్తున్నాడు. తన ఉద్దేశాలు ఏంటో, తన ఆలోచనలు ఏంటో, తన ప్రణాళికలు ఏంటో దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు తానే స్వయంగా తను సృజించుకున్న తన బిడ్డలకు తెలియపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అమ్మా, ప్రతి ఒక్కరి జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఏమంటున్నాడంటే, నేను మీ మధ్య నడిచేదను, నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. దేవుడు నీతో అంటున్నది, నేను నీ మధ్య నడుస్తాను, నేను నీకు దేవుడై ఉంటాను, నీవు నాకు ప్రజలై ఉంటాను. ప్రియులారా, దేవుడే స్వయంగా నీతో చెప్తున్నమాట. ఇప్పుడు లోకము మరి ఈ సత్యము గ్రహించిద్దో లేదో, మరి ఈ చిత్తానికి అంగీకరించిద్దో లేదో. ఇప్పుడు మీతో మరి ఒక మంచి పొలిటీషియన్, ఒక సీఎంఓ పిఎంఓ వచ్చి, నేను నీతో నడుస్తానయ్యా, నేను నీ మధ్య ఉంటానయ్యా, నేను నీ వాడుగా ఉంటానయ్యా అని నీతో అన్నారనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? లేదంటే ఒక సెలబ్రిటీ, మీరు నచ్చిన హీరోనో హీరోయిన్ అలా అన్నారనుకోండి, మీరు ఎలా ఉంటుంది? అసలుకి ఇక ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేనంతగా ఉంటుంది కదా మీకు. ఏమండి, ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇక కంట్రోల్ అవ్వక, సహజంగా ఎవరైనా ఒక సెలబ్రిటీ, ఒక క్రికెటరో, ఒక ఆర్టిస్టో, లేదంటే ఒక మంచి పొలిటీషియనో ఎవరైనా కనపడ్డారనుకోండి, జనాలు ఏం చేస్తారు? ఎగబడతా ఉంటారు. ఎందుకు? వారితో మాట్లాడటానికి, వారి సిగ్నేచర్ అంటే వారి ఆటోగ్రాఫ్, లేదంటే వారితో ఒక సెల్ఫీ. ఇప్పుడు సెల్ఫీలు వచ్చింది, ఇదివరకు ఆటోగ్రాఫ్. ఇలాంటి వాటి కోసం ప్రజలు ఏం చేస్తారండి? ఆశపడుతున్నారు, ఎగిరిపడుతూ ఉన్నారు. మనుషులు మరి దీన్ని ఇష్టపడమంటే బాగానే ఇష్టపడతారు. ఇది దివారాత్రులు కోరుకుంటారు, ఏమండి, కలల గంట ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, సృష్టికర్త అయిన దేవుడు, దీనికి మీలో ఎంతమంది సమ్మతించగలరు?
నువ్వు దీన్ని అంగీకరిస్తావా? దీన్ని నువ్వు కోరుకుంటావా? దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీతో నడుస్తాను, నేను నీకు దేవుడై ఉంటాను, నువ్వు నాకు ప్రజలై ఉంటావని. ఆయనే తన ఉద్దేశాన్ని, ఆయన ఏమనుకుంటున్నాడంటే నీతో నడవాలనుకుంటున్నాడు, నీ మధ్యలో నీతో నడవాలనుకుంటున్నాడు, నీకు దేవుడై ఉండాలనుకుంటున్నాడు. అది ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఒక ఆ ప్రణాళిక. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది మరి దీన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు? ఈరోజు ఎంతమంది హృదయపూర్వకంగా దాన్ని ప్రేమతో స్వీకరించగలుగుతారు? దాని విషయమై ఎంత ఆసక్తి మీలో ఉంది చెప్పండి ఒకసారి నాకు. దేవుడు నా మధ్యతో నాతో నడవాలని నేను కోరుకుంటున్నానయ్యా. దేవుడు నాకు దేవుడై ఉండాలని, నేను ఆయన ప్రజగా ఉండాలని నేను ఆశపడుతున్నానని మీకుందా? మీరు ఆశపడుతున్నారా? హల్లెలూయా. కొంతమందికి ఏందో మరి బల్బు ఇంకా ఎలగలేదో లేకపోతే అవసరం లేదో అనుకుంటున్నాను, నాకు తెలియదు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. మనలో ప్రతి ఒక్కరి పట్ల వ్యక్తిగతంగా దేవుడు దీన్ని ఇష్టపడుతున్నాడు, దేవుడు దీన్ని కోరుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే నీ మధ్య నీతో నడవాలని ఆయన అనుకుంటున్నాడు. ఒక రోజున ఆదాము అవ్వను దేవుడు సృజించాడు. కొంతకాలము దేవుడు వారి మధ్య నడిచాడు, వారితో సహవాసం చేశాడు. మరి ఆ అలవాటు చొప్పున ఒక సంధ్యా సమయంలో, సాయంకాల సమయంలో మరలా ఆయన దిగివచ్చి ఆదాముతో నడవాలనుకున్నాడు, ఆదాముతో మాట్లాడాలనుకున్నాడు. ఆదాముకు హవ్వకు ఇంకా తన బంధాన్ని కలిగి ఉండాలనుకున్నాడు. కానీ తీరా చూస్తే అక్కడ పరిస్థితి వేరైంది. ఆదాము ఆయన స్వరము వినగానే దూరంగా పరిగెత్తుతున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు, ఎక్కడ నాకు చాటైన చోటు దొరికిద్దా అని వెతుక్కుంటున్నాడు. ఒక చెట్టు కనబడింది, ఆ చెట్టు చాటుకి వెళ్ళి కూర్చున్నాడు. దేవునికి కనబడకుండా ఉండాలని, దేవునికి దూరంగా ఉండాలని ఆదాము ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడేమో వెతుకుతున్నాడు, పిలుస్తున్నాడు. ఎక్కడ ఆదాము, నువ్వెక్కడ? నేను నీతో స్నేహం చేయడానికి, నీతో నడవటానికి, నీ మధ్య నీతో ఉండడానికి నేను దిగి వచ్చాను. ఆదాము, వేర్ ఆర్ యూ? నువ్వెక్కడ ఉన్నా అని ఆయన అడుగుచున్నాడు. ఏమండి, ఆయన యొక్క స్వరాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నేను దాగి ఉండలేను అనుకొని అప్పుడు మాట్లాడుతున్నాడు ఆదాము. అయ్యా, నీ స్వరాన్ని విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను, నా దిగంబరత్వంతో నీ దగ్గర నేను ఉండలేను, నీ ఎదుట నేను ఉండలేను, నీతో నేను నడవలేను, అందుకే నేను దాక్కున్నానయ్యా, అందుకే నేను దాక్కున్నాను. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీలో ఎంతమంది ఇలా దాక్కునేవారుగా ఉన్నారు? ఈరోజు మీలో ఎంతమంది ఇలా దూరంగా వెళ్ళిపోయేవారుగా ఉన్నారు? ఈరోజు మీలో ఎంతమంది దూరంగా పారిపోయి దాక్కొని వేరుగా ఉండడానికి చూస్తున్నారు? నాకు తెలిసి ఈరోజుని చాలామంది ఇదే పరిస్థితిలో ఉన్నారు. నో, ఐ వాంట్ యూ. ప్రభువా, నువ్వు నాకు కావాలి, నేను నీతో నడవాలి, నా ప్రాణము, నా సర్వము, నా జీవము నీదయా, నీవు నాకు కావాలి, నీతో నేను ఉండాలి, నేను నీతో నడుస్తానయ్యా అని చెప్పగలిగిన వారు మీలో ఎంతమంది? గమనించండి. ఈరోజు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా? కానీ దేవుడు మాత్రం ఆశపడుతున్నాడు, నేను నీతో నడవాలని,
నీ మధ్య నేను నడుస్తాను, నేను నీకు దేవుడినై ఉంటాను, నువ్వు నాకు ప్రజవై, లేదంటే నా కుమారుడివై, లేదంటే నా కుమార్తెవై, నా పిల్లవై నీ ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఏర్పాటు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. గమనించండి, నా యవ్వన కాలంలో ఒకానొక సమయాన దాని విలువ నాకు తెలిసినప్పుడు, ఈ వాక్యాన్ని నేను చదివినప్పుడు ప్రియులారా ఈ దేవునితో నేను ఉండాలనుకున్నాను. హల్లెలూయా. ఈ దేవుని కొరకు, ఈ దేవునిలో, ఈ దేవునితో నేను ఉండాలనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ ఆలోచన ఏంటి? ఈరోజు నీ ఆలోచన ఏంటి? నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు కోరుకుంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఈరోజు దేవుని కృప దొరుకుతుంది. నిర్గమకాండము 29:45. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 44 కూడా చూడండి. అలాగే 25:8. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 33:14. హల్లెలూయా. చూడండి, ఈ లేఖనాలన్నిటిలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడు? మనుషుల మధ్య ఆయన నివాసాన్ని కోరుకుంటున్నాడు. నేను వారితో ఉండాలి, నేను వారి మధ్య ఉండాలి, నేను వారితో నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక అలాగుంది. ద్వితీయోపదేశకాండం 20:1. ఫస్ట్ యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలీయులారా, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయమును జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖం చూచి బెదరకుడి. అలాగే 23:14. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, శత్రువులను నీకు అప్పగించుటకును. జాగ్రత్తగా ఈ వచనాన్ని జాగ్రత్తగా పట్టుకోండి ప్రియులారా. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని రక్షించడానికి, మీ శత్రువులను మీ వశం చేయడానికి, మీ పాళెములో సంచరించును గనుక హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ మధ్య ఉంటే
దేవుడు నీతో సంచరిస్తే నీకేం కలిగిద్ది? ఏమండి, గమనించండి ప్రియులారా, దేవుడు వారి మధ్య లేకపోతే, నీతో లేకపోతే నీకేమైంది? నీతో నడవకపోతే ఏమైంది? ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ, మీ దేవుడిని యెహోవా మిమ్ములను రక్షించడానికి, మీ శత్రువుల వశము నుండి, మీ శత్రువులను మీ వశం చేయడానికి మీ యొక్క పాళెంలో నేను. నీ శత్రువులు నీ వశం అవ్వాలి అంటే, నువ్వు రక్షించబడాలి అంటే ప్రియులారా, దేవుడు నీతో నడవాలి. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నాం, అనేక చోట్ల ఆయన మనతో ఉండాలి, మనతో నడవాలని ఆయన కోరుకున్నాడు. ఆ రిఫరెన్స్లు అన్నీ గుర్తున్నాయి కదా మీకు. ఇక్కడ 2 విషయాలు ఈ ద్వితీయోపదేశకాండంలో మనం చదివాం. ఆయన వచ్చినప్పుడు అది ఎంత శత్రువు అన్నా కానీ నువ్వు భయపడద్దు. వాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా కానీ, నా ప్రియులారా, ఆ శత్రువులను మీ వశం చేయాలి అంటే, మీకు విరోధంగా లేచబడినవన్నీ మీ ముందు అణచబడాలి అంటే, మీరు రక్షించబడాలి అంటే మీతో కూడా ఎవరు రావాలి? ఎవరు రావాలి? మీ మధ్య ఎవరు ఉండాలి? మరి ఈ రోజున నువ్వు దేవునితో నడవడానికి ఇష్టపడుతున్నావా? ఇందాక నేను మొదట మిమ్మల్ని అడిగాను, మీలో ఎంతమంది దాన్ని కోరుకుంటున్నారు? నీ దేవుడు నీతో లేకపోతే నీ శత్రువులను నీ వశం చేసేది ఎవరు? నువ్వు వెళుతున్న చోట నీకు జయమిచ్చేది ఎవరు? నీ మార్గాల్లో నీకు రక్షణ ఎక్కడ? దేవుని రక్షణ నువ్వు కనుగొనగలుగుతావా? నీ ప్రయత్నాల్లో జయాన్ని నువ్వు కనుగొనగలుగుతావా? చూడండి, దేవుడు నాకు వద్దు, నేను ఆయనతో నడవలేను అని చాలామంది అనుకుంటున్నారు. అందుకనే వారి జీవితాల్లో ప్రియులారా మరి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని బతిమలాడుకుంటున్నాడు, అయ్యా నీ సన్నిధి నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళను, నువ్వు నాతో రావాలి, నువ్వు వస్తేనే. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడు, దేవుని సన్నిధి ఏందో మోషేకి తెలుసు. మోషే యొక్క బలహీనత ఏంటో మోషేకు తెలుసు. చుట్టూ ఉన్నటువంటి శత్రువులు పరిస్థితులు ఎలాంటివో దేవునికి మోషేకు తెలుసు. తన చుట్టూతో ఉన్నటువంటి తాను జయించాలనుకుంటున్న ఆ రాజ్యాలు ఎంత బలమైనవో, అక్కడికి వెళుతున్న పరిస్థితులు ఎలాంటివో, తనతో ఉన్న మనుషులు ఎలాంటి వారో, తాను ఏ స్థితిలో ఉన్నాడో ఇవన్నీ ఎరిగిన వాడే. ఆయన లేకపోతే, ఆయన రాకపోతే నా కార్యము నేను సఫలం చూడలేనని మోషేకి తెలిసి, నువ్వు రావాలి, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నీ ప్రజెన్స్ నాతో ఎప్పుడు ఉండాలి, లేకపోతే నేను వెళ్ళనయ్యా. బట్ ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం? ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావు? ప్రభువా నువ్వు నాతో వస్తావని అడిగావు ఎప్పుడన్నా? ప్రభువా నీ ప్రజెన్స్, నీ సన్నిధి నాతో ఉండాలని అడుగుతున్నావా? ప్రభువా నువ్వు నాతో నడువు, ప్రభువా నేను నీకు పిల్లనై ఉంటానయ్యా, నేను నీ కుమార్తెను, నేను నీ కుమారుడును, నువ్వు నాతో ఉండాలి, నీ సన్నిధి నాతో ఉండాలి, నువ్వు నాతో నడవాలి అని అడుగుతున్న వాళ్ళు ఎంతమంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఇంతవరకు అది చేయకపోతే ఇప్పుడైనా సరే ఏమండి మీరు ఆ పని చేయాలి. ఆయన మీతో ఉండాలి, మీతో నడవాలి అంటే అక్కడ ఒక కండిషన్ చెప్పాడు. ఏంటది? దాన్ని పరిశుద్ధపరచుము. ఏమంటున్నాడండి? దాన్ని పరిశుద్ధపరచుము. హేయమైన దాన్ని తీసివేసి
అపవిత్రమైన వాటిని విడిచిపెట్టేసి ఏమండి తన్ను తాను శుద్ధి చేసుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎవరైతే కోరుకుంటారో అప్పుడు దేవుడు వారితో నడుస్తాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు వారితో నడుస్తాడు, వారి మధ్య సంచరిస్తాడు, వారికి దేవుడై ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రతినిత్యము మీరు దేవునితో చేయాలి. ఇశ్రాయేలుకు కట్టడి ఉంటుంది. ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు కదండి. వాళ్ళు ప్రయాణమై బయలుదేరినప్పుడల్లా మోషే ఒక మాట అనేవాడంట, దేవా, ఇశ్రాయేలు దేవా, నీవు ఇశ్రాయేలులకు ముందుగా నడువయ్యా అని ఆయనకి ప్రార్థన చేసేవాడు. ఎప్పుడైతే వీళ్ళ ప్రయాణం ఆగిద్దో అప్పుడు మరలా అనేవాడంట, దేవా యెహోవా, నీ ప్రజల్లోకి మరలా నువ్వు తిరిగిరాయా, నేను ఇక్కడ ఉంటున్నా, మా మధ్య నీవు ఉండయ్యా అనేవాడంట. ప్రయాణం చేసేటప్పుడేమో మాకు ముందు నువ్వు వెళ్ళయ్యా అనేవాడంట. ఆగిపోయి నివాసం చేసేటప్పుడేమో మరలా మా మధ్యలోకి వచ్చి నీవు ఉండయ్యా అనేవాడు. నిత్యము కూడా మోషే అలా చేసేవాడంట. ప్రతినిత్యము నువ్వు అలాగ చేయగలుగుతున్నావా? ప్రతినిత్యము ప్రభువా, ఈరోజంతా నాతోనే నీవు ఉండాలి, నాతోనే నువ్వు నడవాలి, నీ సన్నిధి నాతో ఉండాలి, నాకు ముందుగా నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు నాతో ఉంటేనే ఈ దిన ప్రయాణం, ఈ దిన పనులు అంతా కూడా నాకు కూర్చోండి. ఎందుకు అడిగి తిరిగేది మీరు? కూర్చో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతినిత్యము కూడా మనం అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేస్తే ఆయన నీతో తప్పకుండా నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతో నడవాలి అంటే కొరింథీ రాసిన పత్రికలో కూడా మనం చూసినప్పుడు 6:16, 2 కొరింథీ 6:16, హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో ఇప్పుడు మనం చదువుకున్న లేఖనాన్ని క్రొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నాయనా, మీరు అన్ని జనుల మధ్య ఉన్నారు, విగ్రహార్థుల మధ్య ఉన్నారు, కాబట్టి వాటికి మీరు వేరై మిమ్మల్ని మీరు పవిత్రంగా ఉంచుకోండి, ఎందుకంటే మీ దేహాలు దేవునికి ఆలయం. పిల్లరా, మనల్ని మనం పవిత్రపరచుకొని మన దేహాన్ని ఎప్పుడు కూడాను దేవునికి నివాసయోగ్యంగా చేయాలి. ప్రతినిత్యము నేను లేవగానే చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా, నీ రక్తముతోనూ నీ ఆత్మ అగ్నితోనూ నా దేహమును, నా ప్రాణాత్మ శరీరాలన్నిటినీ, నా అవయవములన్నిటినీ శుద్ధి చేయి నాయనా అని అడుగుతా. నేను నా ప్రతి ప్రార్థనలో అది దేవునికి నేను అడిగే విన్నపంగా ఉంటుంది. నా అవయవములన్నీ నీ నీతి సాధనమగునట్లుగా నా హృదయము, నా మనస్సు, నా దేహము నీ రక్తం ద్వారా కడగబడి నిత్యము నీకు నివాసముగాను, నువ్వు వాడుకునే నీతి సాధనముగాను నేను ఉండునుగా. కానీ ఆయన రక్తమును, ఆయన అగ్నిని, ఆ పరిశుద్ధాత్మని యందలి సహవాస నిత్యమును కూడా అడుగుతూ ఉంటాను. ఎందుకంటే మనము దేవుని ఆలయమై ఉన్నాం. ఆ దేవుని ఆలయము నిత్యము పవిత్రంగా ఉండాలి. ఆ ఆలయములో దేవుడు నివసించడానికి యోగ్యంగా ఉండాలి. ఎవరైతే దాన్ని అలా చేస్తూ ఉంటారో ప్రియులారా, అప్పుడు దేవుడు వారితో ఉంటాడు, వారితో నడుస్తాడు. హల్లెలూయా. వారి మధ్య సంచరిస్తాడు ఆయన.
నీ మధ్య దేవుడు సంచరిస్తే ఏ తెగులు నీ దగ్గరికి రాదు, ఏ శత్రువు నీ మీద జయం చూడలేడు. అర్థమవుతుందా? దేవుని యొక్క ప్రజెన్స్ నీతో ఉంటే, దేవుని సన్నిధి నీతో ఉంటే నీ కార్యములు సఫలములు, నీ ప్రయత్నములు విజయములు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఆయన నీతో ఉంటే నిన్ను నడిపించేవాడు ఆయన కాబట్టి, నీకు ఆలోచన చెప్పేవాడు ఆయన కాబట్టి, నీకు సహాయం చేసేవాడు ఆయన కాబట్టి, నిన్ను కాపాడి సంరక్షించేవాడు ఆయన కాబట్టి, ఆయన ఆత్మ నీలో ఉండే ఆ ఆత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు, ఆయన నీతో ఉంటున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధమైన కృప నీకు దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను రక్షించబడిన కొత్త దినాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, నేను నిత్యం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ చిన్నదానికైనా సరే ఆ దేవునిపై ఆధారపడాడు. నేను దేవుణ్ణి నమ్ముకోకమునుపు దేవుణ్ణి నమ్ముకున్నాక ఒక తేడా గమనించా. హల్లెలూయా. ఇప్పుడంటే మనకి సొంత బళ్ళు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, సో మెనీ వెహికల్స్ ఇప్పుడు వచ్చినాయి. ఇదివరకు నా చిన్నతనంలో అట్టుండేవి కాదు. అల్లా సీటు బస్సు రావాలి, గుండ్రెక్కి వెళ్ళాలి. అది టికెట్ ఎంత? ₹1.50 ఎంత ఉండేది. ఏమండి, ఆ టికెట్ ₹1.50 ఉండేది. సీటు బస్సు కోసం కూర్చునేవాళ్ళు. కొద్ది కాలం తర్వాత చిన్నగా ఆటోలు వచ్చింది. కానీ అక్కడ వెళ్ళి నుంచున్నప్పుడల్లా ఎంతసేపు నుంచున్న కాళ్ళు నొప్పే, కానీ ఆ సీటు బస్సు వచ్చేది కాదు, ఈ ఆటో వచ్చేది కాదు. అప్పుడు కాసేపు నుంచొని తిట్టుకునేవాడిని, ఏందో ఈ దరిద్రం. ఓరక రోడ్లు ఏమన్నా నడిచేటప్పుడే బస్సులు అన్నీ కనపడతాయి, ఆటోలు అన్నీ కనపడతాయి, పద్దాకలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఊరు వెళ్దామని వస్తే మాత్రం ఒకటి రావు, ఏందో ఈ దరిద్రం అనుకునేవాడిని. అట్లా తిట్టుకొని కాళ్ళు నొప్పులతో, ఏమండి, కోపంగా ప్రయాణం చేసిన, బాధతో ప్రయాణం చేసిన ఎన్నో ఉన్నాయి. అంత కష్టంతో ప్రయాణం చేసి వెళ్ళి చివరాఖరికి నీరు గారిపోయి ప్రయత్నాలు వ్యర్థమైపోయి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని నమ్ముకున్నాక, దేవునికి ప్రార్థన చేసి దైవ చిత్తంతో నేను ప్రయాణం చేయటం మొదలుపెట్టినాక, ఏమండి, అలాంటి సందర్భాలు నా జీవితంలో చాలా తక్కువైపోయినాయి. నేను ఆ బాధలు పడలా. ఎందుకో తెలుసా? నేను ఊహించిన దానికంటే ఒక్కోసారి మంచి వాహనాలు నా కొరకు అలా ఉండేవి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక ఉదాహరణ మీ జీవితంలో నేను చెప్తున్నాను, నా జీవితంలో జరిగేది మీకు చెప్తున్నాను. ఒకసారి మరి విజయవాడ గన్నవరం అక్కడ మరి మీటింగ్స్ జరుగుతున్నాయి, పెంతెకోస్తు ఇండియన్ ఐపీసీ వాళ్ళవి. దానికి వెళదాం అనుకున్నా కొత్తలో ఇక్కడికి వచ్చినప్పుడు. నేను అక్కడ 3 రోజులు ఉండాలి. ఆ బస్సుల్లో వెళ్తే చాలా అది హైవే పక్కనే, ఏమండి, హైవే పక్కనే అనమాట. ఇక్కడ నుండి లారీ ఎక్కి వెళ్తే శుభ్రంగా ఇక అక్కడే దిగితే వచ్చలేక ఇన్ని బస్సులు మారటం ఎందుకు, ఛార్జీలు కూడా కలిసి వస్తాయి అని ఒక ఆలోచన చేసి ఆ రోజుల్లో ఇక్కడ ఎంతసేపు నుంచున్నా ఏమి రాలా. గమనించండి. అందుకని ఇక్కడ ఒక బండికి ఆటో నగర్ దగ్గర అయితే వత్తేలా లారీలు అని చెప్పేసి ఆటో నగర్ దగ్గర దిగా. అదే అసలుకి అక్కడ ఎవడు ఆపుతాడు, ఎవడు ఆపడాడ అనుకోకుండా నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ బండి వేసుకున్నట్టే వచ్చాడు. హల్లెలూయా. ఏమండి, అరే ఏం ఏడున్నావు అన్నాడు. నేను ఎట్లా వెళ్తున్నా లేరా, అందుకే ఏడున్నాను అన్నాడు. సరే ఇక్కడ నన్ను తీసుకెళ్ళి విజయవాడలో దించాడు. వాడికి ఏమనిపించిందో ఏమో, బండి తెగంగానే మళ్ళీ 500 చేతిలో పెట్టాడు. ఆడనుకున్నాడు వీడి దగ్గర డబ్బులు లేక లారీలు ఎక్కుతున్నాడేమో అనుకున్నాడు. వాస్తవానికి నా దగ్గర డబ్బులు ఉన్నాయి. కానీ ఏం జరిగింది, నా ఆలోచన అట్లా సంకుచితంగా ఉండి నేను అలాంటి ప్రయాణాన్ని ఎంచుకున్నాను. కానీ దేవుని సహాయం కాదు. మన ఈ మధ్య అక్కడికి వెళ్దామని ఇక్కడ చెట్టు కాడ నుంచున్నా. గబక్కనే రాజా గారు కారు వచ్చి సడన్గా ఆపి నన్ను తీసుకెళ్ళి బస్ స్టాండ్ కాడ దించారు. ఏమండి, విజయవాడ వెళ్ళటానికి. ఇలాగా ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను దేవుడు లేకుండా బ్రతికిన దినాల్లో అలాంటి అపజయాలు, అలాంటి బాధలు చూశాను.
దేవుణ్ణి కలిగి దేవునితో నా ప్రార్థన పూర్వకమైన ప్రయాణాలు బయలుదేరుతున్నప్పుడు ఆయన నాతో వచ్చి నా ప్రయాణాలు క్షేమకరమే కాదు, నాకు కావలసిన అవసరతలన్నీ ఇది దేవుడు నీ మధ్య నడిస్తే, నీతో నడిస్తే ఎలాగుంటుంది అంటానికి ఒక ఎగ్జాంపుల్ ఇవి. అర్థమవుతుందండి? ఒకసారి ఒక భక్తురాలు అన్నామణి అని ఉంది. అన్నామణి, నువ్వు కాదులేమ్మా, హల్లెలూయా, అన్నామణి అని ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుడు ఒక చోటకి వెళ్ళి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడండి. అది మంచు పడే దేశం, మంచు పడే సమయం, రోడ్డు నిండా మంచే. అయ్యా నువ్వు ఆడికి వెళ్ళమంటున్నావు, నేను ఎట్ట వెళ్ళను? రోడ్డు అంతా మంచుతో నిండిపోయింది. ప్రభువా మరి నేను వెళ్ళలేను కదా, ఆ మంచు మీద నేను ఇదవుతానేమో అని చెప్పేసి ఆమె దేవుడిని అడుగుతుందంట. నేను నీకు సహాయం చేస్తాలేగా, నువ్వు లేచి వెళ్ళి అన్నాడంట. హల్లెలూయా. ఆమె లేచి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోడ్డు నా కథ అంత మందాన మంచు పేరుకుపోయింది కదండి. ఆమెకు ముందు కొన్ని గుర్రాలు పరిగెత్తినాయి అంట. ఆ గుర్రాలు పరిగెత్తిన పరుగులాటికి ఆ గుర్రపు కాళ్ళు డెక్కలు ఎక్కడైతే పడ్డాయో అక్కడల్లా మంచు ఏమైపోయిందంటే సిద్ధవందరం అయిపోయింది. ఏం శుభ్రంగా దాని అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నడిస్తే, దేవుడు మన ప్రయాణాలు తోడై ఉంటే, దేవుడు మన పనులకు తోడై ఉంటే, దేవుడు మనతో ఉంటే మన జీవితాల్లో జరిగే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే. కానీ ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం సఫర్ అయ్యేది ఎంత ఉంటుంది, అవునా కదా? ఇలాంటి పెద్ద పెద్ద వాటిలో కూడా చూసాం మేము. మా ఆర్థిక విషయాల్లో చూసాం, మా ఆరోగ్య విషయాల్లో చూసాం. మేము మీకు ఇప్పుడు చిన్నగా ప్రయాణాల విషయమే నేను చెప్పాను. ఎందుకంటే బహుశా మీరు కూడా అలాంటి ఫీలింగ్స్లో గతంలో ఎప్పుడన్నా ఉన్నారేమో, అలాంటి ఇబ్బందులు. గమనించండి ప్రియులారా, అందుకే ఈరోజు మీతో చెప్తున్నాను, దేవుడు నీతో నడిస్తేనండి మరి ఆ పరిస్థితి వేరు. ఆయన నీ ప్రయాణాలు, ఆయన నీ ప్రయత్నాలు, ఆయన నీ కార్యాలన్నిటినీ బహుసఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము కుమారుడికి వివాహం చేయాలని తన యొక్క దాసుడిని ఎలియాజరును పంపిస్తూ దేవుని దూత నీతో కూడా వస్తాడులే అని చెప్పాడు. ఎలియాజరు ప్రయాణం చాలా దూరం, నెలల సమయాలు అవి. ఆయన వెళుతున్న కార్యం సఫలం అయిద్దో కూడా లేదో తెలియదు ఆయనకి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఈ కార్యం సఫలమైద్దో లేదో. ఎందుకంటే నేనేం పలానా అడ్రస్ ఏమి ఇచ్చి పలానా దానికి నేను చెప్పి పంపిలే ఆయన. కొన్ని వాళ్ళు ఒప్పుకుంటారో లేదో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వెళ్ళినాక ఆయన ఏం చేశాడంటే మోకరించి ప్రార్థన చేశాడు. ఒంటిని కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు. అదే ఎలియాజరు చేసిన పని. ఈయనకి ఎవరు కావాలో ఆమె ఎదురుగా కొండ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది. కొండ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెను వెళ్ళి నీళ్ళు అడిగాడు ఆయన. ఆమె నీళ్ళు ఆయనకే కాదు, ఆయన పశువులకు కూడా పోసింది. ఆయన ప్రార్థన కూడా అదే చేశాడు. ఎవరైతే నాకు నా పశువులకు నీళ్లు పోస్తారో ఆమె కావాలని. అసలు ఇదే విచిత్రమైన ప్రార్థన. మీరు ఆ సందర్భం చదవండి. ఎలియాజరు చేతులు ఎత్తేసి కూర్చున్నాడు. నాకు సంబంధం లేదయ్యా, నేను ఇక్కడికి వచ్చాను, ఆమె ఎవరో నాకు కావాలి, ఆమె నాకు నీళ్ళు పోయాలి, నా పశువులకు కూడా నీళ్ళు పోయాలి. ఇదేం టెస్ట్? దేవునికి టెస్ట్ పెట్టాడు ప్రార్థన చేసి. గమనించండి, కానీ దేవుడు అలాగే చేశాడు. ఆ టయానికి ఆమె కడవ పట్టుకొని రావటం ఏంటో, ఈయన చెప్పకుండానే ఈయన అడిగినట్టుగా ఆమె నీళ్లు తోడి, బావిలో నీళ్లు తోడల్లా ఒంట్లోకి నీళ్లు పోసిందంట. హల్లెలూయా. ఏమండి గమనించండి ఎంతగా ఆయన కార్యం సఫలమైంది. దేవుని సన్నిధి నీతో ఉంటే, ఆయన మీ మధ్య నడిస్తే, పుల్లరా నీ పాలెం చుట్టూతో ఆయన కాపుదల ఉంటుంది. నీ పాళెమంతా కూడా ఆయన యొక్క వెలుగు ఉంటుంది. ఆయన వారితో ఉన్నాడు కాబట్టి పగలు ఎండొస్తే మేఘస్తంభం అక్కడ ఉంది, రాత్రి చలుస్తే అగ్నిస్తంభం అక్కడ ఉంది, అరణ్యముల ఆహారం కావలిస్తే మన్నా అక్కడ ఉంది. ప్రయాణ భయాల్లో ఆయన యొక్క దీపస్తంభాలు ముందు వెళుతున్నాయి.
ప్రియా దేవుని బిడ్డలారా, శత్రువులకు ముందు ఆయన వెళుతున్నాడు. వెళ్ళక మునిపే కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? దేవుడు వారితో ఉండటం, వారి మధ్య నడవటమే దానికి కారణం. ఈరోజు నువ్వు కూడా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నీవు ఉంటే నీ జీవితం ఆశీర్వదించబడింది. నీ జీవితంలో దేవుని కార్యాలను చూస్తావు, దేవుని ఫలాలు తీసుకుని తింటావండి నువ్వు సమృద్ధిగా. నీ జీవితానికి కావలసిన ఆ ఆశీర్వాద ఫలాలు దేవుని దగ్గర ఏ బాధ లేకుండా సుఖంగా తీసుకొని తింటావు నువ్వు, అంతే. ఎలియాజరు ఏమైనా చేశాడు? ఆడిపోయి ఓ ప్రార్థన చేసి మెదకుండా కూర్చోడాడు, అంతే. దేవుడు చేస్తానేది శుభ్రంగా చూసుకుంటూ ఏమండి ఆమెను తీసుకొని జయకరంగా వచ్చేసాడు. హల్లెలూయా. అక్కడ పోయి నాకు లేట్ చేయాలి ఎలియాజరు, నేను త్వరగా వెళ్ళిపోతాను, ఎందుకంటే నా దేవుడు ఈ కార్యాన్ని సఫలం చేశాడు, నా యజమానికి తెలియాలి. ఆ సంతోషంతో అక్కడ ఉండలేక ఆమెను తీసుకొని వెంటనే వచ్చేసేసాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూర్చో, దేవునితో నడుస్తూ దేవుని కలిగి ఉండి నీ జీవితానికి కావలసిన ప్రతి ఫలాన్ని ఆయన తీసుకొస్తాడు. అంటే ప్రతి ఆశీర్వాదాన్ని నీ దగ్గరికి తీసుకొస్తాడు ఆయన. దాన్ని నువ్వు సంతృప్తిగా తింటూ బ్రతుకుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు కావలసిన ఆ స్త్రీని తీసుకుని వచ్చాడు, అంతే. ఏమండి, యాకోబుకు కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొచ్చాడు, ఇశ్రాయేలు కావాల్సింది తీసుకొచ్చాడు. ఆ రక్షణ, ఆ క్షేమము, ఆ ఈవులు, వారి జీవితాల్లో కావలసిన ప్రతిదీ దేవుడు వారికి ఇచ్చి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి. ఎమ్మాయి దారిలో శిష్యులతో దేవుడు నడిచాడు, 2 శిష్యులతో. ఏమండి, వారిలో ఏం జరిగింది? ఆయన నడుస్తున్నప్పుడు, ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మండించబడ్డారంట. హల్లెలూయా. అరే, మన గుండె మనలో మండుట్లేదా అన్నారు. దేవుడు నీతో నడిస్తే నువ్వు ఎప్పుడు ఎలాగుంటావు తెలుసా? ఆరిపోవు అమ్మా, ఆత్మీయతలో ఆరిపోవు. ఆత్మీయతలో ఎప్పుడు కూడాను మండుతూ ఉంటావు. పిల్లరా, నువ్వు మండుతుంటావు. దేవునితో నువ్వు నడవనప్పుడు చల్లారిపోతా ఉంటావు. దేవునితో నువ్వు నడవనప్పుడు చల్లారిపోతావు, ఆరిపోతావు. మండే అనుభవం నీలో ఉండదు. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఏమండి, నీవు ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి విధమైనది ఏమండి నీ జీవిత అనుభవంలోకి నువ్వు కావాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఏమండి, నీవు పవిత్రముగా దేవునికి నివాసయోగ్యంగా నిన్ను నీవు సిద్ధపరచుకోవటమే అనుదినం. అనుదినము నిన్ను నీవు పరిశుద్ధంగా దేవునికి నివాసయోగ్యముగా నిన్ను నీవు సిద్ధపరచుకోవటమే. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ప్రతినిత్యం ప్రభువా మోషే అడిగినట్లుగా నువ్వు రాయా నాతో, నా మధ్య నువ్వు సంచరించు, నాకు నువ్వు దేవుడు అయ్యుండు, నేను నీకు బిడ్డనై ఉంటానయ్యా, నీవు నా జీవితాన్ని ఆదరించాలి ప్రభువా, ఉద్ధరించాలి అని ఆయనతో మనం ఎప్పుడైతే నిబంధన చేయగలుగుతామో పిల్లరా, ఆయనతో నిత్యము మనము సహవాసం చేయగలుగుతామో అప్పుడు మనకి మేలు. ఒకవేళ మనం ఆదాములాగా తప్పిపోయి దూరంగా దాక్కునేవారం అయితే జాగ్రత్త సుమా, వెలివేయబడతాం. దిగంబరత్వాన్ని తెచ్చుకున్న ఆదాము, జీవ ఫలాలు తినాల్సిన ఆదాము ఏమండి చేదు ఫలాలు తినటానికి బయటకు త్రోసివేయబడ్డాడు. తన జీవితంలో శాపగ్రస్తమైన దాన్ని తినటానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు నడుద్దామని వచ్చాడు, కానీ దేవునితో నడిచేది లేదు. ఈ రోజున చాలామంది యవనస్తులైన పిల్లలు దేవునితో నడవడానికి ఇష్టపడతలా. ఏమండి, అందుకనే వారి జీవితాలు ఏమవుతున్నాయి తెలుసా? యవ్వన కాలంలోని చేదుగా మారుతున్నాయి, శాపగ్రస్తులు అయిపోతున్నారు.
నానా రకాలుగా యవనులు ఈ రోజున చెరపబడుతున్నారు. వారి యొక్క జీవితాలు గురి తప్పినాయి. వారికి ఆశీర్వాదం లేదు, వారికి నీతి ఏమాత్రం లేదు, వారి క్షేమము ఆరోగ్యం ఏమాత్రం కూడా లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఈనాడు యవనస్తులైన బిడ్డలు చాలామంది పాడైపోతూ ఉన్నారు. ఆశీర్వాదం వారికి కనబడతలేదు. నా ప్రియులారా, నేను ఒకటి చెప్తున్నాను, మీ జీవితాలు వెలిగించబడి మీరు ఆశీర్వదించబడాలి అంటే, మీ జీవితంలో శ్రేష్టమైన ఫలాలు ప్రియా దేవుని బిడ్డలారా మీరు అనుభవించాలి అంటే, దేవుడు మీతో ఉండాలి, దేవుడు మీతో నడవాలి. ఎవరు దేవుని సహవాసాన్ని కోరుకొని దేవునితో నడుస్తూ ఉంటారో వారు ధన్యులు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 144 కీర్తనలు అట్టుకుంటా, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, చదవండి అక్కడ. అది ఆఖరి వచ్చిన పై వచ్చినాలు కూడా చదువు. 12. జాగ్రత్త చూడండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయుచున్నవి. లేదు, శ్రమ గలవారి మొర వినబడటలేదు. అసలుకి ఎంత ఆశీర్వాదం చూడండి. ఈ రోజున ఎన్ని కుటుంబాల్లో శ్రమ గల మొరలు వినపడుతున్నాయి. ఎన్ని మూలుగులండి, ఎన్ని ఆవేదనలండి, ఎన్ని గాయాలండి. కానీ దావీదు కాలంలో ఎందుకు మరి వాళ్ళు దావీదు గారు అది చూడలేకపోయాడండి. శ్రమ గల వారి మొర అసలుకి వినపడతలేదు. మా కొట్లు ఎలాగున్నాయి? కొట్లు ఎలా ఉన్నాయి అంటే బీరువాలు ఎలా ఉన్నాయి? అప్పట్లో కొట్లు అనేవాళ్ళు కదా, వరిగొడ్డి పురుగు పోసి కొట్లు అనేవాళ్ళు. ఇప్పుడు మేమేమనాలంటే బీరువాలు అనాలి, లేదంటే బ్యాంక్ లాకర్లు అనాలి. ఏమండి ఎలాగున్నాయి అంటే ఇవి పలు విధములైన ద్రవ్యములతో నిండుగా ఉన్నాయంట. వారి పశువులు ఎలా ఉన్నాయి? మొన్న ఒక ఆయన ఎవరు అంటున్నాడు, మా గేదెకి ఇప్పుడు 4 సార్లు ఇంజక్షన్ చేసి కానీ ఇంతవరకు అది నిలబడతలేదయ్యా. మా గేదెలకి 4 సార్లు ఇంజక్షన్ చేయించాను ఇప్పటికి, కానీ అది నిలబడతల్లా. అది ఈని సంవత్సరం దాటిపోతుంది, దీన్ని మేపి నా దుంప దిగుతుంది అన్నాడు. దీన్ని మేపి నా దుంప దిగుతుంది అన్నాడు. ఎందుకని? ఇక్కడ ఈయనేమంటున్నాడు? 1000 కొలదిగా 10,000 కొలదిగా గడ్డి బిళ్ళల్లో ఏం చేస్తున్నాయి అంట? పిల్లల్ని పెడుతున్నాయి అంట. ఏందో ఈ గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఈ గొప్ప ఆశీర్వాదం ఏంటో చూడండి. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని గమనించండి ప్రియులారా. 1000 కొలదిగా 10,000 కొలదిగా అక్కడ పశువులు పిల్లలను పెడుతున్నాయి. ప్రియులారా, శ్రమ గల వారి మొర వినబడట్లేదు. వారి కొట్లేమో ఏమండి పలు విధములైనటువంటి ద్రవ్యాలతో నింపబడుతున్నాయి. వారి పిల్లలు ఏం చేస్తున్నారంట? వారి పిల్లలు ఎలా ఉన్నారు? ఆడపిల్లలు ఏమో నగరకే చెక్కిన వారుగా ఉన్నారు, మగపిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. వారిలో ఎదుగుదల లోపించలా, వారిలో అలంకరణ లోపించలా, వారు శుభ్రంగా మంచిగా ఉన్నారు. మరి మన పిల్లలు ఎలా ఉన్నారు? ఏమండి గమనించండి ప్రియమంది, మీరు ఆలోచించి
అందుకే అన్నారు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన నీకు దేవుడుగా గల వారు ధన్యులు. ఆయన అంటున్నాడు, నేను మీకు దేవుడై ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు. మీరు అలాంటి స్థితిలోకి మీరు వస్తే, ఇదిగో దావీదు చెప్పినట్లుగా మీరు చెప్తారు. నిజమైన ధన్యత నీ జీవితంలోకి వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నలుగురికి పెడతావు. ఏమండి, నలుగురు మనుషులు ఎప్పుడు నీ ఇంట్లో చేయగలుగుతూ ఉంటారు. నలుగురికి ఆహారం నీ ద్వారా వెళ్ళిద్ది. ఎందుకు? దేవుడు నిన్ను అలా చేస్తాడు. దేవుడు నిన్ను అలా ఆశీర్వదిస్తాడు. నలుగురిలో ఆశీర్వదకరంగా నిన్ను ఉంచుతాడే కానీ తక్కువగా మాత్రం నిన్ను ఆయన చెయ్యడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్థితి నీకు కావాలి అంటే, దేవుడు నీ మధ్య సంచరించాలి, నీతో నడవాలి, ఆయన నీకు దేవుడై ఉండాలి, నువ్వు ఆయనకు ప్రజలై ఉండాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, పిల్లరా, నీవు దేవుణ్ణి కోరుకొని నీ జీవితంలో ఆయనకి స్థానం ఇవ్వటం. దేవునికి వేరుగా, దేవునికి దూరంగా బ్రతకాలని కోరుకో మాకు. అది నీకు అంత మంచిది కాదు. దేవుడు నీతో రావాలి, దేవుడు నీతో నడవాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఈరోజు మీరు ఒక తీర్మానంతో మీ జీవితాన్ని ప్రభునందు నిబంధనతో స్థిరపరచుకుంటే ఎంతో మేలు. మంచి స్థితి కలిగిన వారుగా మీరు ఏమండి మార్చబడతారు, ఆశీర్వదించబడతారు. దేవుడు మీకు చేస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు చాలా కుటుంబాలు సాతాను చేత నలగొట్టబడుతున్నాయి. చాలామంది వేదన బాధలు పడుతున్నారు. దానికి కారణం, కొంతమంది నీతి నిమిత్తం శ్రమపడే వాళ్ళైతే, చాలామంది వారు దేవుని లేకే శ్రమపడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి దూరంగా ఉండే గాయపడుతున్నారు, బాధపడుతున్నారు. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే, ఏమండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఈరోజు దేవుడు అవ్వగలిగితే, ఆయనకి నువ్వు ప్రజగా ఉండగలిగితే, ఆయన నీ మధ్య సంచరించేలాగా, నీతో నడిచేలాగా, నీ దేహాన్ని, ప్రాణాత్మ శరీరాలు ప్రభు కొరకు నువ్వు చేయగలిగితే, ఆయన కోరుకొని నువ్వు ఆయనతో ఏమండి నువ్వు నడవగలిగితే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన నీతో వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు, నీతో నడుస్తాడు. అప్పుడు ఆయన నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఎన్నో. ఏంటంట? ఆయన నీకు సంరక్షణ, ఆయన నీ శత్రువులపై నీకు జయం, ఆయన నీ కార్యాలు, నీ ప్రయత్నాలు సఫలపరుస్తాడు. ఆయన నీ పశువులను దీవిస్తాడు, ఆయన నీ బిడ్డలను దీవిస్తాడు, ఆయన నీ కొట్లు దీవిస్తాడు. ఏమండి, నిన్ను ధన్యకరమైన స్థితిలో ఆయన ఉంచుతాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆయన నీ ప్రయాణాలేంటి, నీ ప్రయత్నాలేంటి, అవి సఫలపరంగా, క్షేమకరంగా చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచన చేయండి. మీకు ఆ స్థితి కావాలి అంటే, మీకు ఆ స్థితి కావాలి అంటే ఈరోజు దేవునితో ఒక నిబంధన చేసి మీ జీవితాన్ని దేవుని కొరకు సిద్ధపరచండి పిల్లలు. మీరు అలా సిద్ధపరిస్తే దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. నేను ఇందాక చెప్పాను కదా, దేవుని నమ్ముకోక మునుపు నేను అనుభవించిన దరిద్రం ఏది నా దగ్గర లేదు. ఏమండి, నేను ఇంత దౌర్భాగ్యుడిని, ఇది నా బ్రతికే దరిద్రం అనుకున్న బ్రతికిన రోజులు ఇవి. కానీ ఇప్పుడు అదేది కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు ప్రతి నిత్యము నా దేవునికి కృతజ్ఞతలు అర్పించే స్థితిలోనే నేనున్నా. హల్లెలూయా. అప్పుడు అనుకునేవాడిని, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అనుకునేవాడిని. ఈ కొంపలో ఎందుకు పుట్టించాడు, ఈ దేశంలో ఎందుకు పుట్టించాడు అనుకున్న ఎప్పుడు అదే నా బతుకు. కానీ ఇప్పుడు అట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కూడా నా జీవితం ఎందుకని వేసారిపోతున్నావా, నేను ఎందుకు ఇలా పుట్టాను, నాదెందుకు ఇలా అని అనుకుంటున్నావా? దానికి ఆ దరిద్రానికి కారణం అదే తెలుసుకో. ఆ దరిద్రాన్ని దగ్గర నుండి పోవాలి అంటే
దేవుడు నీకు దేవుడు కాగలగాలి. హల్లెలూయా. యెహోవా నీకు దేవుడు కాగలగాలి. ఆయన నీతో నడవాలి. ఏమండి, ఆయన నీతో సంచరించాలి, ఆయన నీతో ఉండాలి. ఎప్పుడైతే ఆ కార్యమునకు నీవు చోటిస్తావో, దాన్ని నీవు జరిగిస్తావో, అప్పుడు నీ స్థితి మారిద్ది. హల్లెలూయా. అప్పుడు నీ స్థితి ధన్యకరమైన స్థితిగా మారిద్ది. అది నా జీవితంలో నేను అనుభవిస్తూ చెప్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్నది మీకు చెప్తున్నాను. మీరు దాన్ని నమ్మి ఈరోజు ఒక తీర్మానం చేయగలిగితే మీకు ఎంతో మేలు. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక.